నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం అయితే మరొక రీజనబుల్ బడ్జెట్ అయితే హౌస్ తీసుకొచ్చాను. రీజనబుల్ బడ్జెట్ అంటే మనకు ఓన్లీ 42 lakhs మాత్రమే కోట్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. అండ్ చాలామంది ఏంటంటే మనం తీస్తున్నప్పుడు వీడియోలలో కొంచెం చెట్లు ఇట్లా కనిపించగానే అది ఎక్కడనో అవుట్కట్స్లో ఉందని అయితే అనుకుంటున్నారు. ఈ హౌస్ అయితే అట్లా లేదు. అండ్ దీనికి సంబంధించి చుట్టుపక్కల మనకు డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అండ్ హౌస్ చుట్టుపక్కల కూడా మొత్తం మీకు క్లియర్గానే అయితే చూపిస్తాను. అండ్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ కొత్తగా మన పేజీని అండ్ మన ఛానల్ని అయితే విజిట్ అయినట్లుంటే మనకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకైతే నోటిఫికేషన్స్ వస్తుంటాయి. సో మన వీడియో అండ్ మన ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకెందుకు లేటు, ఈ హౌస్ గురించి మొత్తం కూడా క్లియర్గా చూద్దాం. కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, ఏ ఫేసింగ్లో ఉంది, ఏ యాడ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, మనకు హౌస్ ముందు ఏ ఫీట్ రోడ్ ఉంది, అసలు ఈ హౌస్ కొనాలా వద్దా అనేది కూడా మొత్తం వీడియో తీసి అయితే మీకైతే క్లియర్గా చూపిస్తా. వీడియో చూసిన తర్వాతనే కొనాలా వద్దా కూడా మనం డిసైడ్ అవుదాం. ఇంకెందుకు లేటు చూద్దాం పదండి. ఉన్నారు కదా, ఈ రెండు హౌసెస్ అయితే సేల్కున్నాయి. ఈ రెండు హౌసెస్లో కూడా ఒకటైతే సేల్ ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ ఉన్న మనకు లెఫ్ట్లో ఉన్న ఒక హౌస్ అయితే సేల్ అయిపోయింది. ఇది అయితే మనకు ఒక హౌస్ మాత్రమే సేల్కుంది. అండ్ ఈ చుట్టుపక్కల కూడా మీకు క్లియర్గానైతే నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో మనం హౌస్ ముందు చూసుకున్నట్లయితే కూడా 30 feet రోడ్ అవుతుంది. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు కొంచెం జూమ్ చేసి కూడా నేను చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి మనకు గేటెడ్ కమ్యూనిటీ మోడీ విల్లాస్ అంటారు వీటిని. గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ మనకు చెట్లు కనిపించగానే ఇది ఎక్కడో ఉందని అయితే మీరు అస్సలు అనుకోకండి. ఇది మొత్తం కూడా గేటెడ్ కమ్యూనిటీ. అండ్ ఇక్కడ మనకు స్విగ్గీ, జొమాటో, అమెజాన్ డెలివరీస్ మొత్తం కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ తాటి చెట్టుకి మనకు ఎగ్జాక్ట్లీ అక్కడ పక్కనే మనకు 100 feet రోడ్ అవుతున్నది. ఇది మొత్తం కూడా మనకు ఒక వెంచర్ టైపు. అండ్ ఇక్కడ మనకు గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఉన్నాయి. ఈ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే కూడా మొత్తం కూడా మనకు ఇండిపెండెంట్ హౌసెస్ అయితే మనకు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అండ్ మీకు ఈ చెట్టు పక్క నుంచి చూస్తే మీకు వీడియోలో కనిపించట్లేదు అనుకుంటా, అక్కడ ఒక మనకు 20 houses అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అండ్ మనకి ఈ హౌసెస్ వచ్చేసి కూడా మనకైతే ఈస్ట్ ఫేసింగ్లోనే అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో మనకు ఒకటైతే సేల్ అయిపోయింది. అండ్ మనకి ఎగ్జాక్ట్లీ ఈ 25, 26 రోజు అయితే డేట్స్ మంచిగా ఉన్నాయి కదా, ఆ 26 రోజు అయితే వీళ్ళు ఇళ్ళలోకి వచ్చే కార్యక్రమం కూడా పెట్టుకున్నారు. సో మనం హౌస్ ఇంకా కొంచెం డీప్గా వెళ్ళి కూడా ఎలా ఉంది అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ఇది వచ్చేసి మనకు కన్స్ట్రక్షన్ పరంగా చూసుకుంటే కూడా మొత్తం కూడా రెడ్ బ్రిక్స్ అయితే యూజ్ చేశారు. ఆ డస్ట్ అనేది ఎక్కడ కూడా యూజ్ చేయలేదు. డస్ట్ యూజ్ చేశారు కానీ ఎక్కడ యూజ్ చేశారంటే మనకు బేస్మెంట్ పునాదులలో జస్ట్ మనకు పరారి గోడలలోనైతే వాళ్ళు సిమెంట్ ఇటుకలు అయితే యూజ్ చేశారట. నేనైతే క్లియర్గా కనుక్కున్న తర్వాత వీడియో తీస్తాను. అండ్ మనకు మొత్తం కూడా రెడ్ బ్రిక్స్ యూజ్ చేశారు. చుట్టూ పరారు గోడ వచ్చేసి అయితే మనకు సిమెంట్ బ్రిక్స్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు హౌస్కు సపరేట్ కూడా మనకు కొంచెం యూటిలిటీ ఏరియా అనేది అయితే అంటే మనకు షో కోసం కొంచెం ఒక ఏరియా అయితే ఏర్పాటు చేశారు. ఇది వచ్చేసి మనకు చెట్లు పెట్టుకోవడానికి అయితే ఈ విధంగానైతే మనకు స్పేస్ అనేది అయితే క్రియేట్ చేశారు, చూస్తున్నారు కదా. అండ్ ఈ చెట్లలో కూడా మనకు ఒక ఎలక్ట్రికల్ వైర్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అంటే ఒకవేళ మనకు ఇన్ కేసు లైట్స్ గిట్లా పెట్టుకునే ఆలోచన ఉంటే అట్లా కూడా చేసుకోవచ్చు. సో మరొకసారి అయితే చూపిస్తున్నాను. పక్కనే మనకు గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఉన్నాయి. మీకు వీడియోలో కొంచెం దూరం కనిపిస్తున్నాయి కానీ బట్ ఇవి అయితే చాలా దగ్గరలో ఉన్నాయి. మనకు ఫుల్ సెక్యూర్గా ఉంటుంది. అండ్ మనకు ఎగ్జాక్ట్లీ వరంగల్ వచ్చి కూడా ఎగ్జాక్ట్లీ 1 or 1.5 kilometer డిస్టెన్స్లో వరంగల్ అయి ఉంది. దీనికి లొకేషన్కి సంబంధించి అలర్ట్స్ ఇంకొంచెం మీకైతే క్లియర్గా నేను చెప్తాను. సో మనం అయితే హౌస్కు సంబంధించిన పార్కింగ్ ఏరియాలో ఉందనేది అయితే క్లియర్గా చూద్దాం. సో గేట్లు చూసుకుంటే కూడా క్వాలిటీగానే ఉన్నాయని అయితే నాకు అనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం తెరిచేటప్పుడు అయితే చాలా బలంగానైతే బయటకు వస్తున్నాయి. అంటే గేట్లు బాగానే వెయిట్ ఉన్నాయి, కలర్స్ కూడా మంచిగానే యూజ్ చేశారు. సో ఇది పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక చిన్న కార్ అయితే పడుతుంది, పెద్ద కార్లు అయితే పట్టవు. షిఫ్ట్ కార్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు, ఇక పెద్ద కార్లు అయితే పట్టే అవకాశం అయితే లేదు నాకు తెలిసి. అండ్ ఇక్కడ ఒక పార్కింగ్ ఏరియాలో మనకు ఒక వాటర్ ట్యాప్ అనేది ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. అండ్ అది కనిపిస్తుంది, అది వచ్చేసి మనకు పెద్ద ఒక వాటర్ సంప్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు. 5000 liters ట్యాంక్ కెపాసిటీ అయితే ఇచ్చారు. సో మనకు పార్కింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే కూడా ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్ అయిపోయి మనకు ఫాల్ సీలింగ్కి సంబంధించి లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం ఎక్స్ట్రా లైట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో చూస్తున్నారుగా, ఇది వచ్చేసి మనకి ఇక్కడ బోర్ అనేది అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సపరేట్ బోర్ ఉంది. దీనికి ఎటువంటి కూడా వాటర్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ వాటర్ నేను కొంచెం టేస్ట్ కూడా చేశాను, మరి ఉప్పులు కూడా లేవు, మంచిగా ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గా నేను మొన్న అక్కడ ఒక ప్రమోషన్ చేసిన ఆడ కూడా సేమ్ దీని దగ్గరనే వాటర్ అయితే బాగున్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక జనరల్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకు ఒక టెర్రస్ మీద పోవడానికి కూడా సేఫ్టీ గ్రిల్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు మెట్లకు కూడా మొత్తం కూడా బ్లాక్ గ్రానైట్ అయితే ఇచ్చారు.
అండ్ పార్కింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే కూడా గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ సంబంధించిన గోడలకు టైల్స్ అయితే ఇచ్చారు, చూస్తున్నారు కదా. అండ్ మనకు మెయిన్ డోర్ వచ్చేసి కూడా మొత్తం టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. కిటికీలకు సంబంధించి చిన్న అంటే సెకండ్ క్వాలిటీ వుడ్ అయితే యూజ్ చేశారు. దీనికి సంబంధించి మనకు మెయిన్ డోర్ అయితే టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. పార్కింగ్ ఏరియాలో పిల్లర్ సంబంధించి కూడా సైజ్ అయితే పెద్దగా ఉంది. సో పిల్లర్కి సంబంధించి కూడా ఈ విధంగా ఉంది. నేనైతే వీడియో నేను క్లియర్గా చెప్తాను, ఏది ఉన్నట్లు చెప్తే వీడియో కొంచెం లెంత్ అవుతుంది, లెంత్ అయినా పర్లేదు. సో చూసే వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళ కోసం అయితే నేను క్లియర్గా డీటెయిల్గానైతే చెప్పే ప్రయత్నం చేస్తాను. చూస్తున్నారు కదా, కొంచెం మనకి లుకింగ్ కూడా కొంచెం యూనిక్గా ఉంది, ఎందుకంటే మొత్తం కూడా చుట్టూ కూడా గ్లాసెస్ వచ్చింది కాబట్టి చాలా బాగుంది. అండ్ మరొకసారి మనకు ఇంట్లో నుంచి చూపిస్తున్నా, మనకు గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన విల్లాస్ అనేటి జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఇక్కడికి మనకు మొత్తం కూడా స్విగ్గీ జొమాటో అయితే అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంట్లోకి వెళ్ళి కూడా ఇల్లు ఎలా ఉందనేది అయితే చూద్దాం. సో చూస్తున్నారుగా, నేనైతే ఇప్పుడు ఇంటి లోపలికి వచ్చాను. ఇంటి లోపలికి వచ్చినట్లయితే వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఈ ఇల్లుకి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక 4x3 సైజు విండోని అయితే ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ అయితే అద్భుతంగా ఉంది, చూసుకోవచ్చు మనకు క్లియర్గా. పైన కూడా మనకు ఒక వెంటిలేషన్ సంబంధించి వెంటిలేటర్ ఇచ్చారు, ఇక్కడ ఒక విండో ఇచ్చారు. సో ఈ నుంచి మనం కొంచెం ముందుకు చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ అనేది అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ మనం పైన చూసుకున్నట్లయితే కూడా ఫాల్ సీలింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు, కలర్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. అండ్ నేను అనుకున్నది ఏంటంటే హౌస్ చూడగానే హౌస్ ఫినిషింగ్ మాత్రం నాకు నచ్చింది, ఎందుకంటే చాలా నీట్గా ఉంది, ఎక్కడ కూడా కొంచెం కూడా డిస్టర్బెన్స్ లేదు. సో మనము కిచెన్ చూసుకున్నట్లయితే కూడా ఓపెన్ కిచెన్ అని అయితే చెప్పుకో. ఇక్కడైతే ఇట్లా ఈ విధంగానైతే ప్రొవైడ్ చేశారు. లోయర్స్ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి చాలా యూనిక్గా ఉంది. అండ్ మనకు అక్కడ చూసుకోవచ్చు మంచి లైట్స్ కూడా ఇచ్చారు, కలర్స్ లైట్స్ కూడా ఇచ్చారు. సో ఈ హౌస్కు సంబంధించి 100% వరకు కంప్లీట్ రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది. సో మీరు ఇల్లు కొంటే మాత్రం ఇళ్లలోకి వచ్చి డైరెక్ట్ ఉండొచ్చు. ఇక్కడ ఎటువంటి ఎక్స్ట్రా వర్క్ అయితే లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ప్లగ్ పాయింట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రిడ్జ్ అనేది అయితే ఇక్కడ వస్తుంది. ఇది ఫ్రిడ్జ్ సంబంధించిన ప్లేస్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. మనం కిచెన్లో చూసుకున్నట్లయితే కూడా మొత్తం టైల్స్ కానీ ఇదంతా చూస్తున్నారు కదా, మొత్తం కూడా వర్క్ కంప్లీట్ అయిపోయి కొంచెం దీనికైతే పూజా గది అనేది అయితే కొంచెం చిన్నగా ఇచ్చారు. సపరేట్ పూజా గది అయితే ఇవ్వలేదు, అదొకటి ఒక చిన్న మైనస్ అని అయితే నాకు అనిపిస్తుంది. పూజా గది అనేది అయితే సపరేట్ పూజా గది అనేది అయితే ఇవ్వలేదు, కొంచెం మైనస్ ఉంది, మిగతాదంతా ఓకే. అండ్ పైన చూసుకున్నట్లయితే ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఇచ్చారు. సో ప్రతి చిన్నది కూడా చాలా బాగానైతే చేశారని నేను అనుకుంటున్నా. అండ్ ఇది వచ్చేసి టీవీ యూనిట్ చూస్తున్నారు కదా, చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ లోపల కూడా మొత్తం కూడా అండ్ ఏంటంటే బిల్డర్ మంచి థాట్స్ ఉన్నాయి అండ్ మంచి క్వాలిటీ తోటి కట్టారు, చూస్తున్నారు కదా. అండ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో కూడా చాలా హౌసెస్, ఇండిపెండెంట్ హౌసెస్, ఫ్లాట్స్, విల్లాస్ అయితే ఉంటాయి. మీరు ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి, అన్నీ కూడా చూడండి. మీకు నచ్చే హౌసెస్ కూడా ఉంటాయి. మీకు నచ్చకపోతే నాకు కామెంట్ చేయండి, మీకు నచ్చే హౌస్ కూడా నేను మీకు తీసుకొస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకు 2 BHKలో వన్ ఆఫ్ ద ఒక బెడ్రూమ్ అయితే చూస్తున్నారు కదా. నేను వీడియో తీస్తున్నప్పుడు ఓన్లీ ఇంట్లో ఉన్న లైట్స్ తోటి అండ్ వెంటిలేషన్ తోటి నేను లైట్స్ తీస్తున్నాను. నాకు ఎక్కడ కూడా మంచి వెంటిలేషన్ సాటిస్ఫాక్షన్ అవుతుంది, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మనకు వన్ ఆఫ్ ద ఒక బెడ్రూమ్. అండ్ ఇది వచ్చేసి మనకు జనరల్ వాష్రూమ్ అనేది ఒకటి బయట ప్రొవైడ్ చేశారు. ఇది ఇంకోటి మెయిన్ బెడ్రూమ్. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి ఇది గట్కేసర్ మోడీ విల్లాస్ ల్యాండ్ మార్క్, నియర్ గట్కేసర్ మోడీ విల్లాస్ అయితే ల్యాండ్ మార్క్, చూస్తున్నారు కదా. లొకేషన్ వచ్చేసి మనకి ఈ నుంచి చూస్తే కూడా జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అండ్ మనకి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. సో ఇది వచ్చేసి మనకు 42 lakhs మాత్రమే కోట్ చేస్తున్నారు ప్రైస్ కూడా. దీంట్లో మనకు నెగోషియేషన్ కూడా వస్తుంది. అండ్ మనకు దీంట్లో 80 to 90% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. అంటే మనము ఎగ్జాక్ట్లీ ఒక 3 to 5 lakhs పే చేసుకుంటే కూడా ఇల్లు మన సొంతం చేసుకోవచ్చు. ఇంటికి సంబంధించి అయితే మెయిన్ డోర్ టేక్ వుడ్ చేశారు, మిగతాదైతే ఇది మనకు ఇది అనుకుంటా డెకోలో సంబంధించిన డోర్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ప్రతిది కూడా చాలా నీట్గా, చాలా ఫినిషింగ్ అయితే నాకు బాగా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఇచ్చానని అయితే నేను అనుకుంటున్నాను. ఓనర్కి సంబంధించిన నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, కాంటాక్ట్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.